ఎదుగుదల కోసం అని చెప్పి ప్రకృతి పరంగానే మనకు గట్లో బోల్డ్ అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది, కాల్డ్ మైక్రోబయోమ్స్ అని చెప్పి. సో వీటి వలన ఆహారం అనేది సరిగ్గా డైజెస్ట్ అవుతూ అసిమిలేట్ అవుతూ మనకు పోషణ అనేది శరీరానికి జరుగుతూ ఉంటుంది. సో మనం ఒకవేళ కమర్షియల్ ఈస్ట్తో ఫర్మెంట్ చేసిన బ్రెడ్ అలాంటి పదార్థాలు తీసుకున్నట్లయితే, రెగ్యులర్గా సేవించినట్లయితే కనుక, సో దాని వలన మనకు గ్యాసెస్ ఫామ్ అవ్వడము, దాని తర్వాత డైజెషన్ అనేది స్లో అవ్వటం వలన ఈ గట్ ఫ్లోరా అనేది కూడా దెబ్బతింటుంది. అది దెబ్బతినడం వలన మనకు డైజెషన్ ప్రాసెస్ చాలా స్లో అయిపోయి, డైజెషన్ ఇంపేర్ అయిపోయి సరిగ్గా పోషణ అనేది శరీరానికి జరగదు. సో ఈ రీఫైన్డ్ వీట్ వాడటం వలన, మైదా వాడటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతూ ఉంటాయి మనకు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వలన మనకు షుగర్స్ కూడా పెరగటం జరుగుతుంది. సో ఈ బ్రెడ్ అనేది అరగటం మనం చూస్తే కూడాను అది చాలా రూక్షంగా, అంటే డ్రైగా ఉంటుంది, హెవీగా ఉంటుంది సేవించినప్పుడు. అదే కాకుండా వాటితో పాటు ఒకవేళ కాంబినేషన్ ఆఫ్ బ్రెడ్ విత్ వాట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకు బ్రెడ్తో పాటుగా షుగరీ స్టఫ్ ఏదన్నా వాడినాము అంటే ఇంకా డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుందన్నమాట. హోల్ వీట్ బ్రెడ్ ఒకందుకు మంచిది. దాని తర్వాత మిల్లెట్స్తో చేసిన బ్రెడ్ కూడా ఓకే, కాకపోతే అందులో కమర్షియల్ ఈస్ట్ వాడకుండా సోడో బ్రెడ్స్ అని దొరుకుతాయి. సో అది స్లోగా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి బ్రెడ్ తీసుకోవడము ఒకేషనలీ, అంటే నాట్ ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఎప్పుడో ఒకసారి సేవించడం అనేది ఇట్ ఈస్ ఫైన్, బట్ నాట్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో అది జాగ్రత్తగా తీసుకోవాలి. బ్రెడ్ సేవించేటప్పుడు కూడా ఒకవేళ వేడి చేసుకొని, లేదు అంటే ఆవు నెయ్యి అలాంటి వాటితో సేవించటము ఈజ్ బెటర్. లేదు అన్నచో మనకు కమర్షియలీ దొరికే, మార్కెట్లో దొరికే డిఫరెంట్ బ్రెడ్స్ ఉన్నాయి. అవి తీసుకునే ముందు, సేవించే ముందు కొంచెం మీరు ఆలోచించుకోవాలి ఏది తినాలి ఏది తినకూడదు అని చెప్పి. థ్యాంక్ యూ.